ఈరోజు వీడియోలో మీకు ఫేస్బుక్ రీల్స్ క్రియేటర్ బోనస్ కింద $35,000 అయితే ఒక్కొక్క ఫేస్బుక్ పేజ్కి ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా ఫేస్బుక్కి సంబంధించి మానిటైజేషన్ కూడా ఆల్రెడీ ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయడం కూడా జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే మీకు దీని మీద ఒక అవగాహన ఉంటుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి అన్నా లేదా ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి చెప్పాలి అన్నా కూడా కుదురుతుంది. ముందుగా ఫేస్బుక్ వచ్చేసరికి ఏంటి అంటే ఫేస్బుక్ రీల్స్ రివార్డ్ ప్రోగ్రామ్ అయితే ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా మీరు చూస్తే ఇక్కడ 5 days క్రితం రీల్స్ ఆల్రెడీ అవర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంటెంట్ ఫార్మేట్. సో ఇక్కడ రీల్స్ అనేది ప్రజెంట్ అన్ని కంట్రీస్లో కూడా లాంచ్ చేసాము అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీల్స్కి సంబంధించి న్యూ మానిటైజేషన్ టూల్స్ కూడా మేము లాంచ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలిజిబుల్ క్రియేటర్స్ యూఎస్, మెక్సికో, కెనడా, ఇండియా కెన్ యాడ్ ఓవర్లే యాడ్స్. సో ఏవైతే వాళ్ళ రీల్స్ ఉంటాయో దానిలో వాళ్ళు యాడ్స్ యాడ్ చేసుకుని దాని ద్వారా మనీ ఏం చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక పద్ధతి అయితే, ఇంకొక పద్ధతి ఏంటి అంటే రీల్స్ బోనస్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, $1 billion క్రియేటర్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫేస్బుక్ స్పెండ్ చేయడం జరుగుతుంది. దానిలో pays eligible creators up to $35,000 per month based on the views of their qualifying reels. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇవ్వబోతూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫేస్బుక్ రీల్స్ ఫీచర్ ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఆల్రెడీ నేను ఇప్పుడు ఒకసారి మీకు నా మొబైల్ స్క్రీన్లో చూపిస్తున్నాను. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా మీకు కింద రీల్స్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా మీరు ఆ రీల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. మీకు తెలుగు మ్యూజిక్ కావాలంటే తెలుగు అని సెర్చ్ చేయొచ్చు. అలాగే బ్రౌజర్ని క్లిక్ చేసి మీకు ఏ మ్యూజిక్ కావాలో ఆ మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెంత్ వచ్చేసరికి మీకు 15 seconds, 30 seconds, 60 secondsగా ఉంటుంది. అలాగే దానికి మీకు ఎఫెక్ట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవడానికి అన్ని రకాల ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు మీకు టైమర్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఫేస్బుక్ పేజ్లోకి వెళ్తే కూడా మీకు ఆ ఫేస్బుక్ పేజ్లో కూడా మీకు ఆప్షన్ ఉంటుంది ఏంటి అంటే రీల్స్ యాడ్ చేయడానికి. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా రీల్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక 1000 views దాటిన తర్వాత మీకు ఈ ఫేస్బుక్ రీల్స్ బోనస్ సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది. వన్స్ మీరు అది ఎలిజిబుల్ అయిన తర్వాత నుంచి మీకు వచ్చే వ్యూస్ని బట్టి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఏంటి అంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేనైతే మీకు చాలా చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫేస్బుక్లో ఎప్పుడూ కూడా కాపీ కంటెంట్ అయితే వర్క్ అవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఖచ్చితంగా మీ సొంత కంటెంట్తో మీరు ట్రై చేయండి. కావాలి అంటే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఏంటి అంటే టిక్టాక్లో ఏదైనా ఒక మంచి జోక్ వెళ్తుంది, ఆ జోక్ని మీరు రీక్రియేట్ చేయండి, ఇంకా బెటర్ వర్షన్ చేయండి. సో కంటెంట్ మీరు ఏంటంటే ఐడియా తీసుకోవడం తప్పు కాదు, కానీ వేరే వాళ్ళ కంటెంట్ అయితే కాపీ చేయకండి. ఖచ్చితంగా దానివల్ల మీ పేజ్ అయితే క్లోజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎలిజిబుల్ అవుతారో అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ మీరు బోనస్కి ఎలిజిబుల్ అయినట్లు. ఒకవేళ మీరు ఈ విధంగా ఒక ఫామ్ ఫిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏంటి అంటే ఎక్స్ప్రెస్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ బోనస్ అని చెప్పి కూడా మీకు వస్తుంది. సో రీల్స్ ప్లే ఫేస్బుక్ విల్ పే బోనస్ టు ఎలిజిబుల్ ఫేస్బుక్ క్రియేటర్స్ హూ గెట్ అట్లీస్ట్ 1000 views ఇన్ లాస్ట్ 30 days పీరియడ్ ఆన్ ఫేస్బుక్. ప్రస్తుతానికి అయితే ఈ ఫేస్బుక్ రీల్స్ అనేది అందరికీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీరైతే స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీకు 1000 views దాడుతుందో అప్పుడు మీరు దీనికి అప్లై చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు 1000 views దాడుతుందో అప్పుడు వీళ్ళు మీకు ఈ ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియోలో మీకు వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సేమ్ ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కూడా మీకు బోనస్ ప్రోగ్రామ్ అయితే ఒకటి రన్ అవుతూ ఉంది. సో ఈ బోనస్ ప్రోగ్రామ్తో పాటు మనకి ఓవర్లే యాడ్స్ అని చెప్పి కూడా మీకు మరొక ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సో మనకేంటి అంటే మన షార్ట్స్ మీద ఈ విధంగా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా చిన్న ఇది కావచ్చు ఈ విధంగా యాడ్స్ వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా కూడా మనం మనీ అయితే ఏం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మీకు ఈ మానిటైజేషన్ ఆప్షన్ కావాలి అంటే ఆల్రెడీ మీకు ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు మనీ ఏం చేస్తున్న వాళ్ళైతే మీకు రీల్స్ ద్వారా కూడా మీరు ఇన్స్టెంట్గా మనీ ఏం చేయొచ్చు. ఒకవేళ
మీరు గనక కొత్తగా ఒక పేజ్ క్రియేట్ చేసి బోనస్‌తో కాకుండా ఈ ఓవర్‌లే యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మీ పేజ్ అనేది మానిటైజ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైనా సరే ఫేస్‌బుక్ ద్వారా మానిటైజేషన్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు రీల్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయడానికి ఎలిజిబుల్. సో, ఈ 2 పద్ధతులైతే మీకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఏంటి అంటే ఫేస్‌బుక్ ద్వారా రీల్స్ బోనస్ కావచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ రీల్స్‌ని మీరు మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఫేస్‌బుక్ అయితే మరిన్ని మానిటైజేషన్ మెథడ్స్ కూడా తీసుకురాబోతుంది. వేర్ ఫేస్‌బుక్ క్రియేటర్స్ కెన్ మేక్ మనీ. సో, ఫేస్‌బుక్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసే పద్ధతులైతే ఇంకా చాలా చాలా కొత్త కొత్త పద్ధతులు కూడా వస్తున్నాయి. నేను గతంలో ఆల్రెడీ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేయాలనే వీడియో అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే గనక ఆ వీడియోస్ చూడండి. దీనికి సంబంధించి మరింత డీటెయిల్‌గా కూడా మీకు త్వరలో మరొక వీడియో చేస్తాను. ఏంటి అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి స్టార్ట్ చేశాను కాబట్టి ఒకసారి మీకు నాకొచ్చినటువంటి రిజల్ట్ అవన్నీ కూడా నేను మరి త్వరలో నేను మరొక వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఖచ్చితంగా వీడియో కంటెంట్‌కి అయితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డిమాండ్ ఉండబోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో కంటెంట్ ఎంటర్ అవ్వాలి అంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఇది ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, లేదంటే చింగారీ కావచ్చు. ఏ ప్లాట్‌ఫామ్ మీద కూడా మనకి మనీ ఎర్న్ చేసిన అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వీడియో కంటెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఈ వీడియో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో దాని మీద కూడా మన దానిలో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి. ఆల్రెడీ చాలామంది అయితే ఈ ఫేస్‌బుక్ రీల్స్ ద్వారా మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి అసలు మనం 1000 వ్యూస్ వచ్చాక మన పేజ్ ఎలిజిబుల్ అవుతుందా కాదా? ఎందుకంటే ఇక్కడ అన్ని పేజీలకి కూడా ఎలిజిబిలిటీ అయితే రావట్లేదు. ఎక్కువ ఏ గ్రూప్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి పేజెస్‌కి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటి పేజెస్‌కి అయితే ఖచ్చితంగా ఇన్విటేషన్ వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన క్రైటీరియా నెక్స్ట్ అలాగే మనం దానికి సంబంధించి అమౌంట్ విత్‌డ్రా చేయడం ఎట్లా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీలైనంత త్వరలో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నామో ప్రతి ప్రాసెస్ కూడా ఇక్కడ నుంచి మేము చేసి మాత్రమే చెప్పే పనిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే కొంచెం మీకు డిలే అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్‌గా చేసి చెప్పడం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టీమ్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి మీకు ప్రతిదీ కూడా ప్రాక్టికల్‌గా చెప్పి చేసి మేము ఆ రిజల్టే చూపించాలి అని మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నాం. థాంక్ యూ సో మచ్.